ఏపీ రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం కావాల్సిన క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. 2001లో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేటికి ముందడుగు పడలేదు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి క్లస్టర్ విశ్వవిద్యాలయంగా ఏపీకి దక్కిన అవకాశం ఉన్నత విద్యాశాఖ అధికారుల స్వార్థపూరిత ఆలోచనలతో అలంకారప్రాయంగా మిగిలిపోయింది. క్లస్టర్ యూనివర్సిటీపై బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో 2001లో రూసా పథకం కింద క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దక్షిణ భారతదేశంలోని తొలి క్లస్టర్ విశ్వవిద్యాలయంగా ఏపీలోని కర్నూలులో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం పట్ల ఆనాడు తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు. కర్నూలులోని 3 డిగ్రీ ప్రభుత్వ కాలేజీలను ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తూ 2020-2021లో విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం 88,85,00,000 రూపాయల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన డివిఆర్ సాయి గోపాల్ ను వైస్ ఛాన్సలర్ గా, అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులను విశ్వవిద్యాలయం రిజిస్టర్ గా నియమించారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం కోసం నగర శివారులోని జగన్నాథ్ గట్టు వద్ద గతంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం కేటాయించారు. ఈ 2 భవనాల నిర్మాణాల కోసం 2020 నుంచి 2021లో 88 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం సదరు కాంట్రాక్టర్ 15 నెలల కాల వ్యవధిలో ఈ భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. కానీ నేటికి అరకొర నిర్మాణాలకే భవనం పరిమితమైంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను చేర్చడమే కాక ఈ 3 కాలేజీల్లో పనిచేసే 169 మంది టీచింగ్ స్టాఫ్ తో పాటు 104 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తూ విశ్వవిద్యాలయం తరపున 49 మంది టీచింగ్, 79 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక జాతీయ విద్యా విధానం పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అడుగులు వేశారు. ఉన్నతమైన ఆశయంతో మొదలైన క్లస్టర్ విశ్వవిద్యాలయం లక్ష్యానికి ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి గండికొట్టాయి. క్లస్టర్ విశ్వవిద్యాలయం చట్టం మేరకు ఈ 3 కాలేజీల భవనాలు, భూములు, ఆస్తులు, బడ్జెట్, పొజిషన్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫర్నిచర్ వాటన్నిటినీ విశ్వవిద్యాలయం పరిధిలోకి చేర్చాల్సి ఉండగా ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా అడుగులు వేయలేదు. క్లస్టర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ 3 ప్రభుత్వ కాలేజీలకు చెందిన భవనాలు, బడ్జెట్ ఆస్తులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందిని విలీనం చేసేలా ఈసీ సమావేశంలో కమిషనర్ గతంలో రాతపూర్వకంగా అంగీకరించినా ఆచరణకు మాత్రం నోచుకోలేదంటున్నారు. అయితే కౌన్సిల్ నిర్ణయం ప్రకారం క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి 3 డిగ్రీ కాలేజీలను తెచ్చేందుకు ఇప్పటికీ కమిషనర్ చొరవ చూపకపోవడం గమనార్హం. ఎక్కడైనా విశ్వవిద్యాలయానికి భూములు కేటాయిస్తే వెంటనే ఆ భూములను సేకరించి సంబంధిత సంస్థలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ క్లస్టర్ విశ్వవిద్యాలయం పేరుతో సేకరించిన 50 ఎకరాల భూమిని నేటి వరకు విశ్వవిద్యాలయానికి అప్పగించకపోవటం శోచనీయం. కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలపై ఉన్నత విద్యాశాఖ, విద్యామండలి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోగా ఉన్నత విద్యామండలికి, వైస్ ఛాన్సలర్లకు మధ్య పెద్ద దుమారమే చెలరేగింది. క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలితో విభేదించిన కారణంగా గత ఏడాది జూన్ నుంచి ఈ ఇద్దరికీ జీతాలు కూడా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం రిజిస్టర్ పదవీకాలం ముగిసినా రివీల్ చేయనందుకు వీసీని బాధ్యుడిగా చేస్తూ రిజిస్టర్, వైస్ ఛాన్సలర్లకు గత ఏడాది 2023 మే నెల నుంచి జీతాలు నిలిపివేశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారం వరకు రిజిస్టర్ పదవిలో కొనసాగేందుకు గడువుంది. అయితే 2019-2024 వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీ బిల్డింగ్లు పట్టించుకోలేదు. తర్వాత కేవీఆర్, ఫర్మెన్ కాలేజు, సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో కలపాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. టీచింగ్ సిబ్బంది కానీ, నాన్ టీచింగ్ సిబ్బంది కానీ, లేదంటే ఈ 3 కళాశాల మెర్జ్ విషయంలో అప్పచెప్పిన తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఇంతవరకు ఆ బిల్డింగ్లు కట్టినటివి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినాయి.
ఇప్పటికైనా మరి టీడీపీ ప్రభుత్వంలోనే క్లస్టర్ యూనివర్సిటీ వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ అధికారం కూటమి చేపట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు క్లస్టర్ యూనివర్సిటీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యాశాఖ మంత్రి వారు ప్రత్యేక దృష్టి పెట్టి క్లస్టర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 3 కాలేజీలను కలిపి పెండింగ్లో ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా క్లస్టర్ యూనివర్సిటీకి అప్పచెప్తే ఇక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుందని రాయలసీమ విద్యార్థి నాయకులుగా మేము కోరుకుంటా ఉన్నాం. జగన్నాథగట్టు వద్ద నిర్మించే క్లస్టర్ విశ్వవిద్యాలయం భవన నిర్మాణం అంశాన్ని వైస్ ఛాన్సలర్ పలుమార్లు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా స్పందన మాత్రం శూన్యం. అధికారి నిర్లక్ష్యం కారణంగా మొదట్లో 88.50 కోట్ల వ్యయంగా ఉన్న నిర్మాణ బడ్జెట్ ఇప్పుడు ఏకంగా 139.50 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు అరకొరగా చేపట్టిన పనులకు గాను 43.5 కోట్ల బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఉన్నతాధికారి చేసిన వ్యయానికి సంబంధించి రికార్డులపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ను సంతకం చేయాలని కోరగా తిరస్కరించినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన క్లస్టర్ విశ్వవిద్యాలయం నత్తనడకన కొనసాగుతుంది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో రూసా పథకం కింద క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పట్లో సుమారుగా 88 కోట్లు అంటే ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా కర్నూలులో ఉన్న 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తూ అంటే సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఈ 3 డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ అదేవిధంగా ఈ 3 డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఆస్తులు కానీ, రికార్డ్స్ కానీ, స్టాఫ్ అండ్ నాన్ స్టాఫ్ టీచింగు మొత్తం ఎంటైర్ సిబ్బందిని కూడా క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తూ డెవలప్ చేయాలనే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు అరకొరగానే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉన్నత విద్యాశాఖ మండలి వాళ్ళు అంటే కమిషనర్ అంటే పై అధికారులు, ఉన్నత విద్యాశాఖ అలాగే ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే విశ్వవిద్యాలయము పరిధిలోకి ఈ 3 డిగ్రీ కాలేజీలు తేవలసిన అంటే రాష్ట్ర విద్యాశాఖ కమిషనరు సుముఖంగా లేడనేది తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయానికి అంటే ఏర్పాటు చేసినప్పుడు అంటే రిజిస్ట్రార్ను, వైస్ ఛాన్సలర్ను కూడా అప్పట్లో నియమించింది. వీరిద్దరూ అంటే అలర్ట్గా ఉండి విశ్వవిద్యాలయానికి తోడ్పాటు అందించే క్రమంలో ఉన్నత విద్యాశాఖ మండలి అంటే కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే సుముఖంగా లేనట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో ఈ విశ్వవిద్యాలయము అంటే అరకొరగా పనులతో అక్కడికే ఆగిపోయింది. అంటే ఎక్కడేసిన గొంగళే అక్కడైనా చందంగా ఉంది. ప్రధాన ఉద్దేశం క్లస్టర్ విశ్వవిద్యాలయము అంటే డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు చూపించాలనే ఏకైక నిర్ణయంతో అప్పట్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇప్పుడు దాకా దీనికి అంటే భవన నిర్మాణము పూర్తి స్థాయిలో రాకుండా ఉంది. మళ్ళీ అంటే 88 కోట్లు మొదట్లో ఏదైతే నీకు అంచనా వ్యయం వేశారో అది కాకుండా ఇప్పుడు మళ్ళీ 139 కోట్లకు ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రెండోసారి కూడా అంచనా వ్యయాన్ని పెంచడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ అభివృద్ధి పనులు సాగటం లేదు. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అక్కడి కమిషనర్ వాళ్ళు అంటే దీన్ని అడ్డుకుంటున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయమై అంటే ఇప్పుడు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో కనీసం ఈయన హయాంలోనైనా అంటే ఈ క్లస్టర్ విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో మనుగడ సాధించాలని, అదేవిధంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలని అంటే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, లేదా అభ్యర్థులు కావచ్చు, లేదా ఫ్యాకల్టీ అందరూ కూడా కోరుకుంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిస్థితులపై ఒక కమిటీని నియమించి విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విచారణలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిలోని లొసుగులతో పాటు మరిన్ని అంశాలు బయటపడుతున్నాయని అంటున్నారు. క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్యలు చేపట్టి విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. కర్నూలు ఉన్నటువంటి క్లస్టర్ యూనివర్సిటీని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎంతోమంది విద్యార్థులకు మరి పై చదువులకు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మరి ఎంతోమంది మరి యువకులకు, విద్యార్థులకు ఉపాధి కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో, మన కర్నూలు జిల్లాలో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా మరి మంచి విషయము.